సో హాయ్ గైస్ అందరికి ఇప్పుడైతే మనము అలైకా చిట్టి పికిల్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో చూసే ముందు ఈ వీడియో క్లిప్ చూడండి. లంజా కొడక రివ్యూస్ చూసినవాడు పూగ్గడివి మరి ఎందుకు మెసేజ్ చేసావురా? తర్వాత అయితే వీళ్ళు అలైకా చిట్టి పికిల్స్ అమ్మేది కాకుండా పచ్చబూతులు చెప్తున్నారు. ఎంతవరకు అలైకా చిట్టి పికిల్స్ అమ్ముతున్నారా లేక ఇంకేమైనా మీరు చేస్తున్నారా అని అడుగుతున్నారు బయట. కాకపోతే ఇప్పుడు అలైకా చిట్టి పికిల్స్ నుంచి కూడా వాళ్ళ తరపు నుంచి కూడా వీడియో అయితే రిలీజ్ చేశారు. అదైతే ఫుల్గా ప్రిపేర్ అయ్యి చేశారు వాళ్ళు. ఎందుకంటే అంత స్క్రిప్టెడ్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే బిజినెస్ క్లోజ్ అవుతుంది అనేసి ఒక స్క్రిప్ట్ రాసుకొని వాళ్ళు మంచిగా మెసేజ్ ఇస్తున్నారు. ఇట్లా వీడియో తీసి అప్లోడ్ చేశారు. దాంట్లో ఏముంది, ఎంతో మందికి ఇచ్చాము మేము, కస్టమర్స్ వస్తారు అందుకు మాకు తప్పు అయ్యి మేము తిట్టేసాము అంటున్నారు. వాడు తిట్టిన వీడియో కూడా పెట్టాలి కదా. ఎవడైతే తిట్టాడో ఆ వాయిస్ రికార్డు వీళ్ళకి వచ్చింటుంది వాట్సాప్లో. ఆ వాయిస్ రికార్డు యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలే? వాళ్ళకి రాలేదు. వీళ్ళే పబ్లిసిటీ కోసం వీళ్ళు ఇలాగా మమ్మల్ని తిట్టారు అని వీళ్ళు క్రియేట్ చేసుకుని వీళ్ళు పెట్టారు. ఈ క్లిప్ చూడండి. కాకపోతే ఈ క్లిప్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడక నీ ఏమని దెంగ. ఇప్పుడైతే ఈ కాంట్రవర్సీ అయితే వీళ్ళ బిజినెస్ అయితే క్లోజ్ అయిపోయింది. వీళ్ళు కానీ బిజినెస్ క్లోజ్ కాకుండా వీళ్ళ తరపు నుంచి అయితే వీడియో తీశారు. కాకపోతే అది ఫుల్గా స్క్రిప్టెడ్ అయితే జనాలకు అయితే తెలిసిపోయింది. ఎందుకంటే వీళ్ళు చేసింది తప్పు, అలా తిట్టకూడదు కస్టమర్ని. కాకపోతే హాఫ్ కిలో 1400 ఉందండి. మరి వాయిస్ రికార్డ్ చూపిస్తాను. వాడు ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయని అడిగాడు అంతే. దాంట్లో తప్పేముంది? తప్పు ఏమీ లేదు. సో కస్టమర్ మీద ఇంత ఆర్గ్యుమెంట్ చేసి ఇంత హార్ష్గా బిహేవ్ చేస్తే ఎలా కస్టమర్స్ మిమ్మల్ని ఆదరిస్తారు? ఎలా మిమ్మల్ని అంటే మీ పచ్చళ్ళు ఎలా కొంటారు? అందుకే ఈ బిజినెస్ అయితే క్లోజ్ అయిపోతుంది, అయిపోయింది కూడా. ఇప్పుడు వీళ్ళు ఇంకో సజెషన్ ఏంటంటే, వీళ్ళు వాట్సాప్లో కాకుండా వెబ్సైట్ బిల్డ్ చేసుకోవచ్చు కదా. అంత పచ్చళ్ళు అంటే ఎక్కువ అమౌంట్ పెడుతున్నారు కదా, దాన్ని బట్టి అంత అమౌంట్ ఎంత చేసి ఉంటారు వీళ్ళు. వాళ్ళ వీడియోలు చూడండి ఎంత రిచ్నెస్గా ఉంటాయో వీడియోస్ కూడా. అంత అమౌంట్ ఉన్న వాళ్ళు వెబ్సైట్ బిల్డ్ చేసుకొని వెబ్సైట్లో సేల్ చేసుకోవచ్చు కదా. ఇలా బూతులు ఇలా ఏమంటే అవి రావు కదా, వాళ్ళకు రావు, పబ్లిక్ రావు, అంతా సేఫ్గా ఉంటుంది కదా. ఇదైతే నేను అడిగే క్వశ్చన్ వీళ్ళకి, అలైకా చిట్టి పికిల్స్ వాళ్ళకి అడుగుతున్నా నేనైతే క్వశ్చన్. అలైకా చిట్టి పికిల్స్ అయితే ముందు నుంచే చాలా పాపులరే, ఇప్పుడైతే డౌన్ అయిపోయింది. వాడు పికిల్స్ రేట్ అడిగాడు, మీ రేట్ కాదు కదా అడిగింది. అంటే వాయిస్ రికార్డు వచ్చింది కదా, ఆ రికార్డులో అడిగాడు కదా వాడు. మీరు మంచిగా రెస్పాండ్ కావచ్చు కదా, ఎందుకు కావట్లేదు? ఇలా మాట్లాడకూడదు. కాకపోతే వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి నేనైతే అడుగుతున్నా. మీకు ప్రూఫ్స్ మొత్తం పెడతాను. వీళ్ళు కాల్ రికార్డ్స్ అంటే వాట్సాప్ రికార్డులు అన్నీ వచ్చాయి, కొత్తవన్నీ వచ్చాయి, అవన్నీ పెడతాను, వినండి. పిచ్ మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. సెకండ్ అయితే వీళ్ళు ఇలా చేసినందుకు క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు ఇంకోసారి ఎవరన్నా ఇంకా చాలా పికిల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఇలా చేయకూడదు అని జాగ్రత్త అయితే పడండి. సో ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.